నమస్తే అండి, నేను రజాక్. బంగ్లాదేశ్లో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. హిందువుల మీద అతి దారుణంగా ఈ రోజున అటాకులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపడమే కాకుండా అతని మెడకి తాడు కట్టి ఉరిదీసి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా మంట అంటించి సెల్ఫీతో పాటు వీడియోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అంత కర్కశంగా తయారైంది. ఆ దేశానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా ప్రాపర్ వేలో రెస్పాండ్ అవ్వట్లేదు. బంగ్లాదేశ్లో అట్రాసిటీస్ అనేవి విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. కానీ ఇండియా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఇతర దేశాల్లో ఒక రిలీజియన్ మీద దాడి జరిగితే, లేదంటే కనుక ఒక సినిమా ఒక దేశానికి సంబంధించి ఎగెనెస్ట్గా ఉందంటే కనుక దాంతో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో, ఉదాహరణకు ధురంధర్ అనే ఒక సినిమా వస్తే అది దానిలో పాకిస్తాన్కి ఎగెనెస్ట్గా యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి దాంట్లో ఉంటే దాన్ని అరబ్ కంట్రీస్ చాలా వరకు బ్యాన్ చేసినాయి. కానీ ఎందుకు బ్యాన్ చేసినాయి? అరబ్ కంట్రీస్తో మనకి ఏమీ ఇబ్బందులు లేవు కదా. కేవలం పాకిస్తాన్తో ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి, వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలకి సంబంధించి ఎత్తి చూపేటటువంటి ఒక సినిమా చేస్తే దాని మీద కూడా మనతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు, పక్కన బోర్డర్ పంచుకున్నటువంటి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా బ్యాన్ చేసినాయి అంటే, మరి భారతదేశం మెజారిటీ దేశంగా ఉన్నటువంటి హిందూ సమాజం ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి హిందువులు పార్టీషన్లో భాగంగా కొంతమంది అక్కడ మిగిలిపోతే వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉంటే, మరి భారతదేశం యొక్క స్టేట్మెంట్ ఏంటి, రెస్పాండ్ ఏంటి, రియాక్షన్ ఏంటి, ఏం నడుస్తూ ఉంది? మాట్లాడరా? రాజకీయాల కోసమే తప్ప మతాన్ని ఉపయోగించుకోవడం ఇంకో దానికి లేదా? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక వ్యక్తిని అంత కిరాతకంగా చంపితే, అతని పేరు దీపు దాస్, ఆ ఫ్యామిలీ రోధిస్తూ ఉంటే, అంత దారుణమైన సిచ్యువేషన్ ఆ దేశంలో ఏర్పడితే, రోజుకి కొంతమందిని ఇబ్బంది పెడతా ఉంటే కొన్ని వీడియోలు మాత్రం బయటకు కనిపిస్తా ఉన్నాయి, మరికొన్ని బయటకు కనిపించకపోతున్న పక్షంలో ఎందుకు ప్రభుత్వం స్పందించదు? సరే, ప్రభుత్వం పక్కన పెట్టండి. ఒక విషయం నేను ఇక్కడ ముందు చెప్తాను, తర్వాత ప్రభుత్వాల గురించి మాట్లాడు. ఇలాంటి సంఘటన ఒకసారి జరిగిందన్నమాట. 1970-71 ఆ టైంలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అథ్లెట్స్ మీద కొంతమంది పాలస్తీనాకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు అటాక్ చేసి వాళ్ళని చంపితే, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ ఏదైతే ఉందో, ప్రపంచంలో ఎవరైతే చంపాడో, ఎవడైతే ప్లాన్ వేసినాడో, ఎవడైతే అసలుకి దీంట్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందని తెలిసిందో, తన మన అనే భేదాలు లేకుండా అందరినీ కూడా సమూలంగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అలా 20 ఏళ్ళ పాటు ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కున్నా సరే నేను చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజున ఇజ్రాయెల్దే. మనకు అలాంటి చరిత్ర వద్దా? పెహల్గామ్లో మతం అడిగి మరి కాల్చి చంపితే ఈ రోజుకి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి మనది. అంటే వాళ్ళు ఒక క్లియర్ మెసేజ్ని అయితే ఇచ్చినారు. కానీ మనం ఇవ్వద్దా? మన దేశానికి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు చంపి, కొంతమంది మానవ ప్రాణాలని ఛిద్రం చేస్తే, వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపినవే తప్ప ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో ఈ రోజుకి కూడా కారు కూతలకు వస్తుంది మనమా వాళ్ళ. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఈ రోజున భారతదేశానికి వచ్చింది? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? భారతదేశం పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు 1947లో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ పాపులేషన్ ఎంత, ఈ రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ పాపులేషన్ ఎంత? అకార్డింగ్ టు ది గూగుల్ రిపోర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే, ఇది మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. 1947లో హిందూస్ వచ్చేసి రఫ్గా 20.5% వరకు ఉండేవాళ్ళు. అంటే ప్రతి 100 మందిలో 20 నుంచి 21 మంది హిందువులు పాకిస్తాన్ దేశంలో ఉండేవాళ్ళు 1947లో. కానీ ఈ రోజున పాకిస్తాన్లో హిందూస్ పరిస్థితి ఏంటో తెలుసా? 1.6% మాత్రమే. కేవలం 1.6% మాత్రమే. ఒకప్పుడు 100లో 20 మంది ఉన్నటువంటి హిందూస్ పాపులేషన్ ఈ రోజున కేవలం 1 నుంచి 2కి వచ్చిందనమాట. చంపడం, మానభంగాలు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, మత మార్పిడిలు చేయడం, వాళ్ళని హింసించడం, రోడ్డుకు లాగడం, ఈ విధంగా చేయడం వల్ల అంతమంది దగ్గర నుంచి ఇంత శాతానికి పడిపోయింది. సేమ్ అలాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్లో ప్రజెంట్ హిందూ పాపులేషన్ వచ్చేసి దాదాపు 7%. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చంపడమో, భయభ్రాంతులకి గురి చేయడమో, ఇంకేదైనా చేయడమో ఇప్పుడు చేయడానికైతే పెద్ద కుట్రలు అయితే జరుగుతున్నాయి. 7.95% అయితే ఉన్నారనమాట. ఇంచుమించు 165 మిలియన్ అయితే అక్కడ ప్రజానీకం ఉండడం అయితే జరిగిందనమాట. అంటే దాదాపు 1,65,00,000 మంది జనాభా ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు నివసించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఒక రకమైన భయాందోళనలో పెట్టేశారు. 5గురో 10 మందో 25 100 మంది కాదండి, కోట్ల మంది హిందువులు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నారు. 165 మిలియన్ పీపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరుగుతాయో, ఏం జరగబోతుందో తెలియట్లేదు. భారతదేశంలో 150 కోట్లు అనుకుంటే కనుక ఇంచుమించు 120 నుంచి 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి హిందూ దేశం, మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం రెస్పాండ్ కాకపోతే, అక్కడ మైనారిటీస్ మీద దాడులు జరుగుతూ ఉంటే అందరూ అరే ఆ దేశాన్ని చూసి ఎందుకు భయపడుతున్నాం మనం? ఇక్కడ ఒక విషయం చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన, ఇజ్రాయెల్ 1970లో ఒక ఇష్యూ జరిగితే వాళ్ళు అథ్లెట్స్ని చంపితే కనుక ప్రపంచంలో ఎక్కడున్న వేటాడి చంపినారు కదా. మరి మన ప్రజల్ని ఇలా చంపుతూ ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? రెండోది,
మన చంకలో ఉండి, ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ మన చంకలో ఉంటుంది, మన దేశం చంకలో ఉంటుంది అన్నమాట, ఉండి మన దేశానికి కుయుక్తులు పన్నుతా మన శత్రు దేశాలతో చెట్టా పట్టలు వేసుకుని తిరిగే విధంగా వ్యూహరచన చేస్తా చివరాఖరికి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని భూభాగాల్ని లాగేసుకుని వాళ్ళ మ్యాప్లో చూపించి ప్రచారం చేసుకుంటా ఉంటే మనం ఏం మాట్లాడతాం? వాళ్ళ హైకమిషన్ పిలిపించుకొని మాట్లాడతాం, అంతే కదా. అంతకుమించి ఏం చేయం కదా మనం. ఎంతసేపటికైనా భయపెట్టేవాడు ఉంటేనే భయపడేవాడు ఉంటాడు. మనం భయపెట్టనంత వరకు ఎదుటివాడు భయపడ్డు. ఇంత పెద్ద దేశం అయి ఉండి బంగ్లాదేశ్ని భయపెట్టట్లేదు, పాకిస్తాన్ని భయపెట్టట్లేదు, వాళ్ళకి సినిమా చూపించట్లేదంటే మరి మనం దేంతో నవ్వాలి? మళ్ళీ ప్రపంచంలో అన్ని దేశాలకి విశ్వగురువుగా మారుస్తున్నటువంటి భారతదేశం, 150 కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలోకి అత్యంత జనాభా ఉన్నటువంటి భారతదేశం. ఎందుకు? దేన్ని నెత్తిని కొట్టుకోవడానికి ఆ జనాభా, ఏం చేసుకోవడానికి ఆ జనాభా. పిల్ల చైనాతో యుద్ధం అంటే 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆ స్థాయిలో వెపన్ ఉంటుంది, మన దగ్గర కూడా అంత వెపన్ ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అమెరికాతో కొంచెం కష్టం అవుతుంది, రష్యాతో కొంచెం కష్టం అవుతుంది, ఇజ్రాయెల్తో కొంచెం కష్టం అవుతుంది. బంగ్లాదేశ్ అంత గట్టిగా నలిపితే ఊపిరాలు చచ్చిపోయేటువంటి దేశం. ఇలాంటి దేశం కూడా ఈ రోజున వాడిని ఎవరినో ఒకడు అన్నోన్ గన్మ్యాన్స్ వచ్చి చంపితే ఇలాగే ఈ 7 సిస్టర్స్ మా కంట్రీలో భాగమే అని చెప్పేసి వాగుతున్నందుకు ఎవడో చంపినాడంట. మొత్తానికైతే ఎవరనేది కూడా తెలియదు, కానీ వాళ్ళంతా కూడా భారత్ మీద ఎలిగేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ హైకమిషన్ పిలిపించుకొని మనం మాట్లాడతాం అనమాట. అది ఎంత దేశం, తిప్పికొడితే 10 కోట్ల మంది జనాభా ఉండరు. మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కలిపితే ఉన్నటువంటి దేశాన్ని మనం లెక్కలు చెప్పాలా మనం వెళ్ళి. ఇంకొకటి, హిందువులకి మేము దేశోద్ధారకులం, మేమే వారసులం అని చెప్పుకునేటటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి ఎంతమంది పెద్దలు రెస్పాండ్ అయినారు? పెద్దల్ని పక్కన పెడదాం. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఎన్ని పోస్టులు పడ్డాయి ఒక బంగ్లాదేశ్లో హిందూస్ మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతూ ఉంటే? అర్థం కానటువంటి పరిస్థితి. పొలిటికల్ పరంగా చూసుకున్నా సరే కాంగ్రెస్ అంటారా అంతే, వాళ్ళు గవర్నమెంట్లో లేరబ్బా, ఉన్నా కానీ వాళ్ళు చచ్చేది ఏం లేదు, వాళ్ళు ఏం చేసినారు మనకు తెలుసు కదా. బట్ మీరు ఉన్నారు కదా, మీరు దేశోద్ధారకులు కదా, హిందువులకి సంబంధించి మేము ఉన్నామని చెప్తున్నారు కదా. ఏం జరుగుతోంది ఈ రోజున బంగ్లాదేశ్లో? ఎందుకు వాళ్ళు అలా రెచ్చిపోతా ఉన్నారు? ఎన్ని కోట్ల మందిని చంపాలని చూస్తున్నారు వాళ్ళు అక్కడ? వీళ్ళ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తుంది ఎవరు? అసలు వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ బతుక్కేముంది? సరిగ్గా తిండి తినడానికి లేనటువంటి దేశం ఆ దేశాలు. ఓ పక్క పాకిస్తాన్ కావచ్చు, మరో పక్క బంగ్లాదేశ్ కావచ్చు, తింటాకి తిండి లేనటువంటి దేశాలు. ఏదో ఒక దేశం అప్పిస్తే అడుక్కొచ్చుకొని తినేటటువంటి బెగ్గర్ కంట్రీస్, ఆ కంట్రీస్ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే, ఆపరేషన్ సింధూర్లో పై విజయం మనం సాధిస్తే దాన్ని మేమే సాధించాము, మాకు భయపడి ఇండియా అటాక్స్ ఆపేసిందని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ అసీం మునీర్ మాట్లాడుతూ ఉంటే, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధాని షహబాజ్ షరీఫ్ అనుకుంటా వెళ్ళి వాగుతూ ఉంటే మనం ఏం కౌంటర్ ఇచ్చాం? ఏం చెప్పాలనుకున్నాం? శత్రువుని కొడితే చచ్చేదా కొట్టాలి, కొన ఊపిరితో వదిలిపెట్టినా సరే తిరగబడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, కానీ మనం పెద్ద పాముని కూడా చిన్న కర్రతో కొట్టొస్తాం అనమాట. ఒక భయం చూపించాలి. భారత్ వైపు చూడాలంటే ఈ రోజు ఇజ్రాయెల్ వైపు ఎవడైనా సరే వెళ్ళి ఆ దేశంలో ఎవరైనా చంపుతామని చెప్పండి, చంపి చూపించండి, తప్పనిసరిగా వెంటాడి చంపుతారు. వాడి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి చంపుతారు. వాళ్ళ పాపులేషన్ ఎంత తెలుసా? తిప్పి కూడా 5-6 కోట్లు కూడా ఉండదు. ఒక్క స్టేట్ అంత ఉంటుంది మన దేశంలో, హైదరాబాద్ తెలంగాణ అంత ఉంటుంది, అంతకు మించి కూడా ఎక్కువ ఉండదు. అలాంటి దేశం ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. మా దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుని చంపితే మేమా ఊరుకునేది చెప్తా ఉంది. ఇంత పార్టీషన్లో భాగంగా వాళ్ళు అక్కడ ఉండిపోయినారు, కొంతమంది అలా లేదు, అయిపోయింది. ఈ స్థాయిలో వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే మన దేశం రెస్పాండ్ కావట్లేదంటే, మన రాజకీయ నాయకులు రెస్పాండ్ కావట్లేదంటే, మన ప్రభుత్వాలు రెస్పాండ్ కావట్లేదంటే, నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ కావట్లేదంటే దీన్ని ఏ కోణంలో చూడాల్సి ఉంటుందో మీరు చెప్పండి. మీరు ఇప్పుడు అడగొచ్చు, కాంగ్రెస్ ఎందుకు రెస్పాండ్ కాదు? వాళ్ళు రెస్పాండ్ కారు, వాళ్ళకి అలాంటిది ఉండదు. వాళ్ళు రెస్పాండ్ అయినా కానీ నోరు బయటికి రాదులేండి. ఆ ప్రియాంక గాంధీ గారు ఇది అడిగినారంట, అవన్నీ కూడా ఏంటంటే నోటి మాటల వరకే ఉంటుంది వీళ్ళ వరకు. బట్ బీజేపీ అవ్వాలి కదా, కోర్ మాట్లాడాలి కదా, బయటికి రావాలి కదా, మన ప్రతాపం దమ్ము చూపించాలి కదా. ఎవడొస్తాడు వాళ్ళ వెనకాల? ఎవడున్నాడు? బంగ్లాదేశ్ వెనక ఎవడున్నాడు? పాకిస్తాన్ వెనక ఎవడున్నాడు? ఏం పీకుతారు వాళ్ళు మనలో అసలు కంపేర్ చేస్తే ఎక్కడున్నారు వాళ్ళు? ఒక స్టేట్ 2 స్టేట్లు పాపులేషన్ ఉన్నటువంటి దేశాలకు మనం వంగాల. చివరికి మాల్దీవులోడు కూడా మన గురించి, మనకు సంబంధించిన లక్షద్వీప్ని ప్రమోట్ చేసుకుంటా ఉంటే వాడు కూడా మన దేశం మీద కారుకూతలు కూర్చున్నాడు. ఆ దేశానికి మనం ఫండ్స్ ఇస్తాం, ఆ దేశానికి ఏదైనా హెల్ప్ కావాలంటే సహాయం చేస్తాం. మనల్ని మురికోళ్ళని తిడతారు, మనం మంచోళ్ళం కాదని తిడతారు. చైనాతో వెళ్ళి షీ జిన్పింగ్తో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు. మీరు చూడండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా, అది బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఏవైతే ఈ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చైనాతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. ఆ దేశ ప్రధాని వెళ్ళి కలిసి వచ్చినాయి. మన దేశ ప్రధాని వాళ్ళు కలవగలుగుతారా? కలవరు. అది సంగతి. వాళ్ళకి భయం లేదు. మనం అంటే భయపెట్టాలి. భయపెట్టినప్పుడు ఇలాంటివి ఆగుతాయి. మా దేశ ఏ హిందూ మీదైనా ఒక దాడి జరిగితే
దాడి చేసిన వాడి ఫ్యామిలీ మొత్తం లెగిసిపోద్దని ఒక ఇంటెన్షన్, ఒక క్లియర్గా వాళ్ళకి పంపించగలిగితే కనుక ఇలాంటివి కంట్రోల్ అవుతాయి. లేకపోతే ఎప్పటికీ కూడా కంట్రోల్ కావు, అయ్యే ఆస్కారమే లేదు. పాప మా వీడియోలు చూస్తూ ఉంటే గుండె రగిలిపోతూ ఉంది. మనిషి కదా, ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా అలా తగలబెడతారా? ఎంతవరకు సమంజసం? మరి దేశం ఎట్టిపోతుందో చూడాలా. అక్కడ మాత్రం చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్స్, చాలా డే బై డే అంటే అండర్ లో లెవెల్స్ అంటారు కదా, వాటిని అంటే దాటికంటే కిందకి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట వాళ్ళు. లో లెవెల్స్ డే బై డే ప్రతిదాన్ని కూడా వాళ్ళు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా ఉంది సిచ్యువేషన్ అనమాట ఆ దేశంలో. సో భారత్ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వాలా. ఏదైతే ఇజ్రాయెల్ ఒకప్పుడు నిర్ణయం తీసుకొని నా దేశం గురించి నువ్వు మాట్లాడినా, నువ్వు ఏదైనా వాగితే నీ అంతం నేను చూసి వదిలిపెట్టను, నువ్వు ఎక్కడున్నా ప్రపంచంలో నేను వేసుకొని వస్తా అని చెప్పేసి ఇంటెన్షన్తో ఒక క్లియర్ విజన్ని వాళ్ళకి పంపిస్తే కనుక అప్పుడు నోరు మూసుకొని కూర్చోండి. అప్పటి వరకు ఏమీ లేనటువంటి కాకిరెక్కలు ఉన్నటువంటి ఈ పుట్టలో పాములు కూడా మొరుగుతూ ఉంటే, కరుస్తూ ఉంటే మనం చూసి చూడనట్టు ఊరుకునేది ఏదైతే ఉందో, ఈ గాంధీ గారి సిద్ధాంతం వదిలేయండి. గాంధీ గారి సిద్ధాంతం, నెహ్రూ గారి సిద్ధాంతం, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి. ఈ కథలో ఎవడో కూడా అలా ఏమి లేరు. ఒక చెంప చూపిస్తే రెండో చెంప ఏంటి, మూడో చెంప కూడా పగల కొట్టేటటువంటి రోజులు ఇవి. గాంధీ గారు ఆ రోజుల్లో ఆయన ఒక చెంప కొట్టంగానే రెండో చెంప చూపించడం వల్ల వాళ్ళు పారిపోయినారా? ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్ వీళ్ళ ప్రాణాలు అర్పించడం కారణంగానే ఈ దేశానికి ఈ రోజున ఇలాంటి స్వతంత్రం సిద్ధించింది. ఆయన చేసి ఉండొచ్చు, మౌన పోరాటాలు చేసి ఉండొచ్చు. మౌన పోరాటాలకి ఏం ఒరగో, రక్తదానాలకి ఒరుగుతాయి. ఇది ప్రపంచంలో చరిత్ర తెలిసినటువంటి ఎవరికైనా తెలుసు. ఎక్కడైతే రక్తం చిందించబడిద్దో వీడు తెగించినాడరా ఇంకా వద్దు అని చెప్పేసి భయపడి వెళ్తారు. అంతేగాని చేతులు కట్టుకొని అయ్యా మా దేశం కూడా వెళ్ళిపోండి అయ్యా, మా దేశం వీడిచి వెళ్ళిపోండి అంటే వెళ్తామయ్యా అని చెప్పేసి అలాగ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మౌన పోరాటాలు ఏమి ఆ రోజు సిద్ధించలేదు స్వతంత్రం అనేది. సుభాష్ చంద్రబోస్ ఆయన స్వయంగా ఒక ఆర్మీని తయారు చేయించినాడు. భగత్ సింగ్ ప్రాణాలు అర్పించినాడు. బ్రిటిషర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించినారు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి చంపుతారు అని చెప్పేసి దేశం. అందుకు ఈ దేశాన్ని విడిచి పారిపోయినారు. ఆ సిద్ధాంతాలు పనికిరావు. ఇంకా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేటటువంటి సిద్ధాంతాలు ఇంకా లేవు. సో నేను చెప్పేది ఒకటే, చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయితే బాగుంటుంది. అంతేగాని వాళ్ళ హై కమిషన్ పిలిపించుకొని ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏంటి, డిప్లొమాట్స్ బొత్సు అక్కడ ఇవి చూసుకుంటా ఉంటే కానీ జీవితాంతం మనం ఎట్టాకి లొంగి ప్రపంచ దేశాల ముందు పలచడం తప్ప ఇంకొకటి లేదు. శాంతి కాముక దేశం అని ఒక ట్యాగ్ని తీసేయండి. ఆ శాంతి మనకు అవసరం లేదు. ఎవడైతే మనల్ని భయపెట్టాలనుకుంటాడో వాడి కంట్రీలో వాడికి అశాంతి తప్ప ఇంకోటి ఉండదు అని చెప్పేసి చెప్పాలి. బొడ్డ కంట్రీలు కూడా వాళ్ళ దేశం మీద ఎవడైనా అటాక్ చేస్తుంటే కాంబోడియా లాంటి దేశాలు కూడా అటాక్ చేసుకుంటూ పోతున్న పరిస్థితి. మనం అటాక్ చేయమని కాదు, ఒక భయం అనేది పెట్టాలి కదా. 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం లొంగినట్టుంటే కనుక ప్రతి ఒక్కడికి అలుసుగానే మారిపోతుంది. కాబట్టి ఈ విషయంలో భారత్ కొంచెం స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే బాగుంటుంది. నాకైతే బీజేపీ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ట్విట్టర్లో చూశాను అనమాట, ఎక్కడైనా వేసినారేమో దీనికి సంబంధించి ఎక్కడా కూడా కనిపిస్తున్నాను, ఎక్కడా కూడా స్పందించలేదు. బీజేపీ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. పాపం అర్నబ్ గోస్వామి అనుకుంటా అరిచినాడు, అతను కూడా ఎవడు పట్టించుకున్నట్లేడు. అది సంగతి.